విజయనగరంలోని సీతం కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేషన్ కెరీర్ హబ్ వ్యవస్థాపకులు కె రామలింగరాజు రిసోర్సెస్ పర్సన్గా వ్యవహరించారు. విద్యార్థులకు నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. విజయనగరంలోని సీతం కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు క్లాస్ రూమ్ టు బోర్డు రూమ్ పేరుతో 2 రోజులు వర్క్షాప్ నిర్వహించారు. కెరీర్ గైడెన్స్ నిపుణులు కె రామలింగరాజు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యశాలలో విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన కల్పించారు. అందులో ముఖ్యంగా కెరీర్ మీద స్పష్టత ఎలా సాధించాలి, రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కమ్యూనికేషన్ ఎలా పెంపొందించుకోవాలి, వృత్తిపరమైన నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి, 21వ శతాబ్దానికి అవసరమయ్యే నైపుణ్యాలు ఏమిటన్న విషయాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా కంపెనీలు విద్యార్థుల నుంచి ఏ నైపుణ్యాలు ఆశిస్తున్నాయనే విషయాల మీద ఉపన్యాసం ఇచ్చారు. సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు గురువారం మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ఈ 2 రోజులు వర్క్షాప్ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామమూర్తి, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. Workshop on key skills required for transition from classroom to boardroom జరుగుతుంది. ఈ వర్క్షాప్ని మంచి ఎక్స్పర్ట్ అన్నమాట, ఆయన కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ మిస్టర్ రామలింగరాజు గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ఈ సెషన్స్ తీసుకుంటున్నారు. ఈ సెషన్స్ పర్టికులర్గా కూడా ఫైనల్ ఇయర్స్, అంటే ప్రస్తుతం బీటెక్ చదువుతున్న ఫైనల్ ఇయర్స్ అందరికీ కూడా ఈ సెషన్స్ జరుగుతున్నాయి. ఆయన ఈ సెషన్స్లో గత 2 days నుంచి ఏం చెప్తున్నారంటే 21st centuryలోని ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఆ స్కిల్ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్కిల్ సెట్స్ని మీరు ఏ విధంగా మీరు సమకూర్చుకోగలిగారు, మీకు నెక్స్ట్ 6 months 1 year ఉంది కాబట్టి ఏ విధంగా మీరు ఆ స్కిల్ సెట్ సమకూర్చుకోవాలి, సో దట్ అంటే మీకు మంచి ప్లేస్మెంట్స్ మీరు సాధించగలరు. మీరు కెరీర్ కూడా మీరంటే ఒక అప్వర్డ్ ట్రెండ్లో వెళ్ళేసి బోర్డ్ రూమ్ అంటే ఎనీ కంపెనీలో బోర్డ్ రూమ్ అని అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ. హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీలోనే మీరు మెంబర్స్ అవ్వాలి అనుకుంటే మీకు ఏ స్కిల్ సెట్ కావాలని చెప్పేసి ఏంటంటే రామలింగరాజు గారు గత 20 years నుంచి కూడా ఆయన అంటే ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి ఏం స్కిల్స్ కావాలని తెలుసు. ఆయనేమో మొత్తము ఏపీ అండ్ అదర్ సదర్న్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఆయన మొత్తం అంతా కూడా చాలా ఫేమస్. ఈరోజు మన సీతం కళాశాలకు వచ్చి మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే ఇవన్నీ చెప్పడం, స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, గోల్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, తర్వాత క్యారియర్ ఏ విధంగా చేసుకోవాలి, దాని తర్వాత ఏ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలి, అవన్నీ కూడాను అందరికి కూడా అన్ని బ్రాంచెస్ అండి, ఇంక్లూడింగ్ సిఎస్సి కానీ మిగతా మెకానికల్, సివిల్, ట్రిపుల్ అందరికి కూడా అంటే నాట్ ఓన్లీ జస్ట్ కంప్యూటర్, సో అన్ని బ్రాంచెస్ వాటికి కూడాను ఈ సెషన్ జరుగుతున్నాయి.